over onto the stage. I request Dr. Ramchandra. Holistic Hospital has always been moving forward with newer techniques and welcoming newer advances which are coming up, and more so in cardiology. The newer techniques we have always been the first people to do things. And idantha kakunda, the most important thing is we always had a thought in us to have all these services affordable to everyone. So a combination of the most advanced technology and being affordable, that is what we make it possible. So we welcome everyone who needs this procedure to make use of this and be a part of us. But newer technology is much safer. It is much approachable, and it's much less time consuming. So we can do a lot more cases. We can be a very good center for AF ablation in general, either surgical or catheter based, and we provide the entire gambit of AF surgery and AF catheter ablation services at this hospital. When it becomes permanent AF, that's when the surgery kicks in. But before it becomes permanent, for all transient and non-permanent AF ablation, catheter ablation will remain the first choice, and that will be where the first portway of treatment starts. Once we are not able to do much with the catheter ablations, then the surgery also starts. But also, going forward, I think the hospital, Sri Sri Holistic Hospitals, is likely to build this partnership up more and more and get more and more service oriented in terms of AF ablation. We all aim to become AF champions in this state and in the country. హార్ట్ ప్రాబ్లమ్స్ లోపల అన్నిటికన్నా కామనెస్ట్ హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా యూజువల్లీ చనిపోయే వాళ్ళల్లో అంటే సగానికి సగం మంది హాస్పిటల్ చేరకుండా చనిపోతారు, ఏ దేశంలో అయినా సరే. వాళ్ళలో 90% మంది హార్ట్ రిథమ్ ప్రాబ్లమ్స్ వల్లనే చనిపోతారు. అలాగే ద క్రానిక్ అంటే లాంగ్ టర్మ్ ఉన్న రిథమ్ ప్రాబ్లం అన్నిటికన్నా కామనెస్ట్ ఏంటంటే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు. అంటే హార్ట్లో పై గదులు చాలా ఇర్రెగ్యులర్గా ఫాస్ట్గా నిమిషానికి 300-400 సార్లు కొట్టుకుంటాయి. అలాంటప్పుడు ఏం ఎఫెక్టివ్ కాంట్రాక్షన్ లేకపోవడం వలన ఆ పై గదుల్లో బ్లడ్ క్లాట్ అయ్యి చిన్న ముక్కల్లాగా ఊడి వెళ్ళి బ్రెయిన్కి వెళ్తే బ్రెయిన్ స్ట్రోక్లు రావచ్చు. సో ప్రతి 4-5 బ్రెయిన్ స్ట్రోక్లో ఒకదానికి కారణం ఈ గుండె దడ. చాలామందికి తెలియదు ఈ దడ ఉన్నట్టు. సో ఎలా తెలుస్తుంది? కొంతమందికి దడ అనిపిస్తుంది, గుండె కొట్టుకుంటా ఉన్నట్టు ఇర్రెగ్యులర్గా వాళ్ళకి తెలుస్తుంది. కొంతమందికి నడిస్తే ఆయాసం రావటం, లేకపోతే బాగా టైర్డ్గా అనిపించడం, లేకపోతే హార్ట్ పంపింగ్ తగ్గిపోయి కొంతమంది అడ్మిట్ అవుతారు. ఎందుకంటే ఈ ఇర్రెగ్యులర్ బీటింగ్ వలన గుండె పంపింగ్ కూడా తగ్గవచ్చు. కొంతమంది బ్రెయిన్ స్ట్రోక్తో అడ్మిట్ అవుతారు, పెరాలసిస్తో అడ్మిట్ అవుతారు. చూస్తే ఈ దడ ఉంటుంది, ఈ దడ మూలానే బ్రెయిన్ స్ట్రోక్ అన్నమాట. ఇవన్నీ కాకుండా కూడా ఈ దడ ఉన్న వాళ్ళకి మోర్టాలిటీ అంటే చనిపోయే ఛాన్సెస్ ఒక 30-50% హయ్యర్. సో ఈ దడ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా కామన్. స్పెషల్లీ వయసు పెరిగిన కొద్దికి కామన్, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి, గురక ప్రాబ్లము, బీపీ ఉన్న వాళ్ళకి కామన్. ఇంకొకటి ఏంటంటే ఇది ఒక ఎపిడెమిక్, డయాబెటీస్, హార్ట్ అటాక్స్ లాగానే ఇది కూడా ఒక ఎపిడెమిక్. అంటే లైఫ్ స్టైల్ డిసీజ్. దీని వలన చాలా ర్యాపిడ్గా ఆల్ ఓవర్ ది వరల్డ్ పెరుగుతాను, ఇండియాలో కూడా చాలా కామన్ అయిపోతాను. సో దీనికి మనం ఎర్లీగా డిటెక్ట్ చేయాలి దడ ఉంది అని. అది ఈ మధ్య ఈ యాపిల్ వాచ్లోను వేరే డివైజ్లోనూ చాలా తేలిగ్గా తెలుస్తుంది ఈ దడ ప్రాబ్లం ఉంది అని. కొన్నిసార్లు ఈ సిమ్టమ్స్తో వచ్చినా సరే, ఆయాసం, గుండె దడ వీటితో వచ్చినా సరే మనకు తెలుస్తుంది. ఈసీజీ తీస్తే తెలుస్తుంది దడ ఉందని. కొన్నిసార్లు హోల్టర్ అనేది ఒకటి పెడతాం, 3-4 రోజులు మానిటర్ చేస్తుంది రిథమ్, దాని లోపలైనా తెలుస్తుంది. ఇది మనం ఎర్లీగా ట్రీట్ చేయాలి. దీని ట్రీట్మెంట్ ఏంటంటే హార్ట్ లోపలికి వెళ్ళి ఆ హార్ట్ లెఫ్ట్ సైడ్ పై గదులు ఉంటాయి, దానికి ఒక 4 ట్యూబులు అటాచ్ అయ్యి ఉంటాయి. ఆ ట్యూబుల లోపల నుంచి ఈ ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు మొత్తం గుండె మొత్తం ఒక రకమైన ఇర్రెగ్యులర్ బీటింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. సో దీని ట్రీట్మెంట్ ఏంటంటే ఆ ట్యూబుల దగ్గర మనం హీట్ ఇస్తాం, వెల్డింగ్ లాగా చేస్తాం. దీన్ని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటారు. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది ఒక ఎనర్జీ సోర్స్. అక్కడ మనం హీట్ ఇవ్వడానికి, అక్కడ ఎలక్ట్రిక్ సప్లై బ్లాక్ చేయడానికి వెల్డింగ్ లాగా మనం వాడే హీట్ సోర్స్. దీని మూలం చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. ఒకటేమో నొప్పి రావడం, ఇంకొకటేమో మనం తినే ఆహారం తీసుకునే ట్యూబ్, ఈసోఫేగస్ అంటారు, హార్ట్కి ఆనుకునే ఉంటుంది బ్యాక్ సైడ్. సో కొన్నిసార్లు ఈ ప్రొసీజర్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ హోల్ లాగా పడి
ఆ ట్యూబ్ లోపలికి కనెక్షన్ ఏర్పడింది అనుకోండి, ఇది లైఫ్ థ్రెటనింగ్. అంటే యూజువల్లీ వాళ్ళు సర్వైవ్ అయ్యేవాళ్ళు కాదు, చాలా రేర్ కాంప్లికేషన్, కానీ ఇట్స్ ఎ డ్రెడెడ్ కాంప్లికేషన్. ఆ ప్రొసీజర్ చేస్తూ ఉన్నప్పుడల్లా అందరికీ డాక్టర్లకి భయం, ఇదేమన్నా ఇలా అవుతుందేమోనని. చాలా రేర్, కానీ అందరికీ కూడా ఎప్పుడు బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఉంటుంది. థర్డ్ థింగ్, అక్కడ ఉన్న నర్వ్స్ డ్యామేజ్ అవ్వచ్చు, లేకపోతే రక్తనాళాలు డ్యామేజ్ అవ్వచ్చు. ఇప్పుడు అందుకుని అది కూడా కాకుండా చాలా టైం పట్టేది ఈ ప్రొసీజర్, ఆల్మోస్ట్ ఒక 3 గంటలు 4 గంటలు పట్టేది. సో లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి ఈ ప్రొసీజర్ ఇంకా 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 మారి మారి ఒక 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ నుంచి పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అనేది ఒకటి వచ్చింది. ఇది చాలా రెవల్యూషనరీ థెరపీ. అంటే ఆ రేడియో ఫ్రీక్వెన్సీ, ఆ హీట్ వాడడం. మనం ఈ పల్స్ ఫీల్డ్ అంటే ఏంటంటే వెరీ షార్ట్, ఒక ఎలక్ట్రిక్ సిగ్నల్ లాంటిది. సో హై యాంప్లిట్యూడ్ ఎలక్ట్రిక్ సిగ్నల్ ఒక సెకండ్లో 140th 160th అంత షార్ట్ టైం ఇస్తే అక్కడ లోకల్లీ మసిల్ డ్యామేజ్ అవుతుంది తప్ప, హార్ట్ మసిల్ ఎలక్ట్రిక్ ఫైబర్స్ డ్యామేజ్ అవుతాయి తప్ప మిగతా పక్కన ఏ స్ట్రక్చర్ కూడా డ్యామేజ్ అవ్వదు. సో ఇట్స్ వెరీ సేఫ్, వెరీ ఫాస్ట్. పూర్వం 4 గంటలు పట్టే ప్రొసీజర్ ఇప్పుడు 45 minutesలో అయిపోతుంది. పేషెంట్కి నొప్పి లేదు, ర్యాపిడ్గా డిశ్చార్జ్ చేసేయచ్చు, ఆ రోజు ఈవినింగే డిశ్చార్జ్ చేసేయచ్చు. సో అన్ని రకాలుగా చూస్తే ఈ పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అనేది ఈ ట్రీట్మెంట్లో, హార్ట్ రిథమ్ ట్రీట్మెంట్ లోపల చాలా రెవల్యూషనరీ ట్రీట్మెంట్. మనకి యూఎస్లో, కొన్ని యూరోపియన్ కంట్రీస్లో కూడా మొత్తం మారిపోయింది. అంటే పూర్వం వాడే రేడియో ఫ్రీక్వెన్సీ వాట్ల ఈ పల్స్ ఫీల్డే వాడుతున్నారు. సో ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా మనం ఇక్కడ ఈ పల్స్ ఫీల్డ్ ఎక్విప్మెంట్ అంతా పెట్టాము మన హాస్పిటల్లో. సో వీ వర్ ద ఫస్ట్ గైస్ టు గెట్ ఇన్ పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ ఇన్ టు ద కంట్రీ. ఇది ఎంత రెవల్యూషనరీ థెరపీ అంటే, ఒకట రేడియో ఫ్రీక్వెన్సీ నుంచి మారిపోవడమే కాకుండా ఈ దడ ప్రొసీజర్లు కూడా చాలా కామన్ అయిపోయినాయి ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత, బికాస్ ఆఫ్ ద స్పీడ్ అండ్ సేఫ్టీ విత్ విచ్ యూ కెన్ డూ ఇట్. సో పూర్వం పేషెంట్లు భయపడేవాళ్ళు, డాక్టర్లు భయపడేవాళ్ళు. ఇప్పుడు మారిపోయింది అది, బికాస్ ఆఫ్ ద హార్డ్లీ హాఫ్ అన్ అవర్ 45 minutesలో చేసేయగలుగుతున్నారు. కాబట్టి మా కొలీగ్స్ యూఎస్లో ఉన్న వాళ్ళు రోజుకి 1 కేసు చేస్తే గొప్ప, అలాంటిది ఇప్పుడు 4-5 కేసులు చేయగలుగుతున్నారు, పేషెంట్స్ కూడా చేసుకోగలుగుతున్నారు. సో ఇది ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది మనం ఎర్లీ స్టేజ్లో కనుక ట్రీట్ చేయకపోతే అది పర్మనెంట్ అయిపోతుంది. పర్మనెంట్ అయిపోయిన తర్వాత చాలా కష్టం దాని ట్రీట్మెంట్. సో పర్మనెంట్ అయిన తర్వాత సర్జన్స్ ట్రీట్ చేయగలరు మాకన్నా బాగా. ఇప్పుడు డాక్టర్ ప్రకాష్ గారు ఉన్నారు ఇక్కడ, హీ ఈజ్ ఏ కార్డియోథెరాసిక్ సర్జన్. బైపాసే కాకుండా ఈయన ఏట్రియల్ ఫిబ్రిలేషన్ కూడా సర్జరీలు ఉంటాయి, ఈ దడకు కూడా సర్జరీ చేస్తారు వాళ్ళు. హీఈస్ వన్ ఆఫ్ ద ఓన్లీ పర్సన్స్ ఇన్ ఇండియా హూ కెన్ డూ దాట్. ఆయన యూకేలో ట్రైన్ అయ్యి యూకేలో కన్సల్టెంట్గా ఉండి ఇక్కడికి వచ్చారు. యాక్చువల్లీ మొన్న కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద తెలుగు స్టేట్స్, ఎక్కడైతే నేను చెప్పాను చూడండి, ఆ పై గదుల్లో క్లాట్లు తయారయ్యి చిన్న చిన్న ముక్కల్లాగా ఊడి బ్రెయిన్కి వెళ్తుందని, దాన్ని మనం క్లోజ్ చేసేస్తే ఈ ప్రాబ్లం ఉండదు. సో దడకి మనం ట్రీట్మెంట్ చేసేది, ఎలక్ట్రిక్ ట్రీట్మెంట్ చేసేది రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని ఉండేది. ఇది పల్స్ ఫీల్డ్ అబ్లేషన్కి చేంజ్ అయిపోతాను చాలా కంట్రీస్లో. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలోకి శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ ఈ మనం పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ వాజ్ బ్రాట్ ఇన్ టు దిస్ కంట్రీ ఇప్పుడు. సో ఈ పల్స్ ఫీల్డ్ అబ్లేషన్లో అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ర్యాపిడ్, చాలా స్పీడ్, ఫాస్ట్గా అయిపోతుంది, చాలా సేఫ్గా అవుతుంది. పక్కన నర్వ్స్, బ్లడ్ వెసల్స్, అలాగే మనం తినే ఆహారం తీసుకెళ్లే ట్యూబ్ ఏదైతే హార్ట్ బ్యాక్ సైడ్ ఉంటుందో అవి ఏమి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో కాన్ఫిడెన్స్ లెవెల్ ఫర్ డాక్టర్ అండ్ పేషెంట్ ఈజ్ వెరీ హై, ప్రొసీజరల్ ఎఫికసీ ఈజ్ హై, పెయిన్ ఉండదు, అండ్ డే కేర్ ప్రొసీజర్ అంటే చేసేసి ఇమీడియట్లీ పంపించేయచ్చు. మనం జనరల్ అనెస్థీషియా కూడా ఇవ్వనవసరంలా, మనం ఇంట్రాకార్డియాక్ ఎకోకార్డియోగ్రామ్ అనేది వాడతాం. అంటే ఎకోకార్డియోగ్రామ్ ఏదైతే బయట నుంచి చేస్తామో ఆ ట్యూబ్ లాగా పెట్టి హార్ట్ లోపల నుంచి కూడా చూడొచ్చు. సో దాని మూలాన మనం జనరల్ అనెస్థీషియా ఇవ్వనవసరంలా. సో ఈ పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అనేది రెవల్యూషనరీ ట్రీట్మెంట్ అనమాట. అంటే వరల్డ్ ఓవర్ ఆ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ నుంచి చేంజ్ అయిపోతుంది. సో ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియా లోపలికి ఈ పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అనేది ఇక్కడికి మన హోలిస్టిక్ హాస్పిటల్లోకి తేగలిగాం.